డాక్టర్ ఉంటారా? డాక్టర్ ఎట్టుకుంటారా? 3 రోజులు తిరుగుతున్నారు. 3 రోజుల నుంచి ఇద్దరు డాక్టర్లు లేరు. ఎల్టీ చూస్తున్నారు సార్, ఓపీ ఎల్టీ చూస్తున్నారు సార్, ల్యాబ్ టెక్నీషియన్ చూస్తున్నారు, డాక్టర్లు లేరు. ఇక్కడ ఉండే ల్యాబ్ టెక్నీషియన్ అప్పుడు చూస్తున్నారు. ఆయన తోచిన మొదలు ఆయన ఇస్తాను సరే. డాక్టర్ గారు ఒక్క నిమిషం సైడ్ తీసుకోండి. డాక్టర్ గారు 3 రోజుల నుంచి లేరంట. ఎంతమంది డాక్టర్లు ఉన్నారు? ఇద్దరు. మామూలుగా ఎంతమంది ఉన్నారా? ముగ్గురులో ఇద్దరితో సెలవు మంది ఎంతమంది ఉన్నారు? 3 రోజులు ఈ అటెండెన్స్ రిజిస్టర్లు ఏమైనా ఉన్నాయా? మందుల పరిస్థితి మొత్తం మీరే 3 రోజుల నుంచి మీరే డాక్టర్లు ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? నియోజక మండలం పిహెచ్సిలో ఎక్కడ పీజీ డాక్టర్స్ ఎక్కడ నా దగ్గర సరైన చెప్పండి. ఎన్ని వెహికల్ ఉన్నాయి మేడం? పని చేస్తూ ఉంటాయి. అది అంబులెన్స్లో 3 పని చేస్తారు. 3 పోస్టులు పెడతారు. అదంటే 3 పని చేస్తారు. ఎంత బాగుంటుంది అది కూడా ఇంప్రూవ్ కావాలి. ఇక్కడ అంబులెన్స్ చిన్నది పడుతుంది సార్, పెద్దది ఇచ్చేస్తాం. ఇంటీరియర్ ప్లేస్ తీసుకున్నామంటే ఇబ్బంది. అంతరంతా ఇక్కడ పేషెంట్ పడతా ఉన్న బాధలంతా సీరియస్గానే హైలైట్ చేసే కార్యక్రమాలు చూసుకుని ఎంతమంది నడుచుకున్నారు? ఎంతమంది ఉన్నారు? జీతాలు వస్తున్నారా? పర్వాలేదా? 3 డాక్టర్లు ఉండాలా? కేవలం 2 డాక్టర్లే పనిచేస్తా ఉన్నారు. ల్యాబ్ టెక్నీషియన్స్ కూడా 2 ఉండాలండి, ఒకరే ఉన్నారండి. ల్యాబ్ టెక్నీషియన్ 2 ఉండాలా? కేవలం ఒకరే ఉండాలి. మందులు కొత్త కనిపిస్తూ ఉన్నాయి. గైనిక్ డాక్టర్ కనీసం ఒకరన్నా ఉంటేనే ప్రాణాలకు నిలబడతాయి. ఒక్కరు డాక్టర్ లేరు. గైనిక్ ఉన్నారు కదా?
ఆయన గైనిక్ డాక్టర్ లేడు, అంటే ముగ్గురు ఎంబీబీఎస్ ఒక పీజీ. గైనిక్ అనేది కంపల్సరీ, గైనిక్ కూడా లేదు. మందులు అంతంత మాత్రంగానే మందులు ఉన్నాయి. పైగా మందులు మీరే కొనుక్కోండి అని చెప్పి డాక్టర్లకు చెప్తా ఉన్నారు, హాస్పిటల్కి చెప్తా ఉన్నారు. వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోతే వాళ్ళ ఆయన నుంచి కొనుక్కుంటారన్న ఆలోచన కూడా లేకుండా చేస్తా ఉన్నారు. ఆయన వచ్చి పాపం 3 రోజుల నుంచి తిరుగుతూ ఉంది, డాక్టర్ లేడు. పాపేమో పాప ఎగ్జామ్ కోసం అని చెప్పి సెలవు పెట్టిపోయింది ఎంబీబీఎస్ డాక్టర్. ఇది పరిస్థితి. కనీసం ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు గారు బుద్ధి వచ్చి కనీసం పిహెచ్సి హాస్పిటల్లో ఫెసిలిటీస్ ఇంప్రూవ్ కావాలి, డాక్టర్లు ఉండాలి, అప్పుడే కనీసం పేషెంట్లు బతుకుతారనేది మొన్న రాజవొమ్మంగి మండలంలో మొన్న 14 మంది పిల్లలు చనిపోయినారు, శిశుమరణాలు. బహుశా ఒక మండలంలో ఇంతమంది 2 నెలల కాలంలో 14 మంది పిల్లలు చనిపోయిన పరిస్థితి బహుశా ఎక్కడ మనం చూసి ఉంటాం. అటువంటి దారుణమైన పరిస్థితుల్లో పిహెచ్సిలు నడుపుతూ ఉన్నారు. దాదాపుగా ఇక్కడ 108 వాహనాలు ఉన్నాయి, అందులో 7 పనిచేయడం లేదు. అంతేకమ్మా, అందులో 7 పనిచేయడం లేదు. ఏ రకంగా పేషెంట్లకు న్యాయం జరుగుతుంది, ఏ రకంగా వీళ్ళు న్యాయం చేస్తున్నారని చెప్పి వీళ్ళు మనసాక్షిని వీళ్ళు అడగగలుగుతారు. కనీసం ఇప్పుడన్నా చంద్రబాబు నాయుడు బుద్ధి రావాలి. గడ్డి తింటున్నాడో మనిషి అన్నం తింటున్నాడో తెలియడం లేదు. కనీసం ఇప్పుడన్నా బుద్ధన్న తెచ్చుకొని కనీసం ప్రజలకు తోడుగా ఉండే కార్యక్రమం అన్నా చేసే దాంట్లో కనీసం మీడియా వంతు పాత్ర కూడా మీరు కూడా పోషించండి. ప్రజలకు తోడుగా ఉండి కనీసం ఇటువంటి ఇష్యూస్ని హైలైట్ చేస్తే ఫెసిలిటీస్ ఇంప్రూవ్ అయితే డాక్టర్స్ ఇంప్రూవ్ అయితే పేషెంట్ పరిస్థితి బాగుపడుతుంది అన్నది మీరు మీ వంతు కృషి కూడా మీరు కూడా చేసే కార్యక్రమం కూడా చేయాలి. డాక్టర్ల జీతాలు కూడా 4 నెలల నుంచి పెండింగ్. డాక్టర్లకు జీతాలు కూడా ఇవ్వడంలా, డాక్టర్ల కొరత ఉంది. డాక్టర్లకు 4 నెలల నుంచి జీతాలు ఇవ్వడంలా. కొత్త హాస్పిటల్ కూడా మంచిగా అయిపోయింది సార్. క్వార్టర్స్ కూడా 20 లేవు సార్. క్వార్టర్స్ కూడా జీతాలు ఇరు. ఇంకా డాక్టర్లు ఉండమంటే ఎట్లుంటారు? కొత్త హాస్పిటల్ కూడా బిల్డింగ్ కొత్త హాస్పిటల్ కట్టే హాస్పిటల్ ఆగిపోయింది చూసి వెళ్ళిపోయాడంట. ఇంతవరకు కరెక్ట్ చంద్రబాబు నాయుడు వచ్చినాడు, హాస్పిటల్ స్టార్ట్ చేసినాడు, ఆగిపోయింది. ఉండాల్సిన ల్యాబ్ టెక్నీషియన్ 2, ఉండేది ఒకడే పాపం. ఆ ఒకంతోనే 24 గంటలు పని చేయించుకుంటున్నారు. దాంట్లో జీతం ఇచ్చేది 14 సంవత్సరాల నుంచి అదే 18,000, అదే 20,000 జీతమే. పెంచమని అడిగితే పెంచమని అడిగితే పట్టించుకునే లాతుంది. మొత్తం డాక్టర్స్ కాంట్రాక్ట్ బేసిక్ అది ఉంటుంది. మళ్ళీ కొత్త మొదలైనా వచ్చిందంటే ఏం చేస్తారు? సరిపోతుందా? సార్ చిన్న సైజ్ సార్, బాలాజీ కొడుకు సార్. ఎలా పొడవు ఇది ఈ నుంచి సరే కానీ ఈ నుంచి పైకి ఎత్తు, ఆ స్లాబ్ పై ఆర్పేసే షీట్ కానీ నుంచి పైకి తిమ్మంటారు. బాబు గారు సార్ సెల్ఫీ రాజు జీతాలు లేవు,
అవును సార్. చంద్రబాబు నాయుడుకి ఇప్పటికైనా అంత బుద్ధి జ్ఞానం ఏమైనా ఉంటే కనీసం 3 నెలలు అయిపోయింది, అంగన్వాడీ వాళ్ళకి జీతాలు లేవు. 4 నెలలు అయిపోయింది, డాక్టర్లకు జీతాలు లేవు. చంద్రబాబు నాయుడుకి ఇప్పటికన్నా అర్థమవుతున్నా, జ్ఞానం ఉందో లేదో ఆయనకంతగా ఆయన అర్థం చేసుకోవాలి. ఆశా వర్కర్లను కూడా హెల్త్ అసిస్టెంట్లకు లేవు. డ్వాక్రా వాళ్ళ పరిస్థితి, రుణాలు మాఫీ కాల, వడ్డీల మీద వడ్డీలు బాధతా ఉన్నారు. ఆ 3,000 వచ్చిందా తల్లి? ఆ 3,000 రూపాయలు పెట్టుబడి నీదండి, అది ఓ రూపాయి రాలా. ఇదేనమ్మా చంద్రబాబు నాయుడు పాలన. చెప్తాను